హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశు 143. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ షెడ్కి అయితే వచ్చినా అండి. ఇక్కడ క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయంట. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయినాయి, కాకపోతే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఇక్కడ. అండ్ విగ్రహాల స్టైల్ కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయంట. ఒక్కొక్క విగ్రహం చూపిస్తూ మీకు క్రేజీ అప్డేట్ అయితే ఇస్తాను, చూడండి. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ షెడ్లోకి ఎంట్రన్స్ అండి, మన శ్రీ చౌదరి ఆర్ట్స్ షెడ్లోకి. అండ్ మనం ఈ సైడ్ చూసుకోవచ్చు విగ్రహాలు మనకు దగ్గర 18 ఫీట్ విగ్రహం వరకు ఉంటాయి. ఇవన్నీ ఈ సైడ్ మొత్తం 18 ఫీట్ వరకు ఉంటాయండి విగ్రహాలు. ఇవి చాలా అంటే చాలా క్రేజీ వర్క్ చేశారు, చూడండి. మనకు ఈ సైడ్ పిల్లోస్ కింద డౌన్ వాళ్ళకు వినాయకునికి చేతి కిందకి పిల్లో మోడల్ అయితే వచ్చింది మనకు, చూసుకోండి. ఇక్కడ పిల్లో మోడల్ క్రియేట్ చేసేసారు. ఈ ముంబై టైప్లో ఉంది విగ్రహం. ఫేస్ కట్ వచ్చేసి ముంబై టైప్ గణేష్ లాగా ఉంది. అండ్ కూర్చొని విగ్రహం అయితే క్రియేట్ చేసారు, కూర్చొని ఉంది ఇది విగ్రహము. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మూషిక వాహనం, మనం లడ్డు పట్టుకొని కూర్చున్నాడు మనోడు. విగ్రహం అయితే అట్లా బాగుంది, క్రేజీ ఉంది అది. అండ్ ఇది కూడా మంచి వర్క్ ఉందండి మొత్తము. ఇది ఆల్రెడీ బుక్డ్ అనుకుంటా, బుక్ చేసేసుకున్నారు. అండ్ ట్యాగ్ కూడా వేసేసారు, బుక్ అయిపోయినట్టు ఈ విగ్రహము. మస్తు ఉందండి ఈ విగ్రహం అయితే చూడడానికి. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. అదే వర్క్ పెండింగ్ ఉందంటే కలర్ మాత్రమే పెండింగ్ ఉంది ఈ విగ్రహాలకి, ప్రతిదానికి కలరింగ్ మాత్రమే వేయలేదు. అండ్ ఇది మంచిగా చక్రపల్లం పెట్టుకొని కూర్చోన్నాడు విగ్రహం, చూసుకోండి. మస్తు ఉంది, సింపుల్గా కూర్చొని చక్రపల్లం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ సైడ్ వచ్చేసి బడా ముంబై స్టైల్, మన క్లియర్గా అర్థమైపోతుంటుంది చూస్తుంటే మనకి ఈ విగ్రహము కూర్చొని. ఇది కూడా కూర్చొని ఉంది. అండ్ పిల్లో పైన హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నట్టు మనకు విగ్రహం అయితే కవర్ అయింది. ఈ టైప్ విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఈ సైడ్ మొత్తం వచ్చేసి మొత్తం ముంబై టైప్ విగ్రహాలు. అండ్ కొన్ని విగ్రహాలకు వచ్చేసి పైన క్యాప్ కిరీటం, కొన్నిటికి కిరీటం అనేది వెరైటీగా పెట్టారు. అండ్ ఈ సైడ్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కిరీటం అండ్ ఇక్కడ డిఫరెంట్ కిరీటం ఉంది. పైన కిరీటం వర్క్ అనేది డిఫరెంట్గా ఇచ్చేసారు. అండ్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కిరీటం, అది పైన టోపీ పెట్టిరు, మస్తు అనిపిస్తుంది. దానికి ఫినిషింగ్ వర్క్ అయితే క్రేజీ ఇచ్చిర్రు మొత్తము. చూడడానికి డిజైన్ అయితే మస్తు ఉంది. ఈ విగ్రహం కూడా దగ్గర 18 ఫీట్ వరకు ఉంటుందండి, ఈజీగా ఉంటుంది 18 ఫీట్ పెద్ద విగ్రహము. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఏమేమి మోడల్ ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది మీకు చూపిస్తాను, కవర్ చేస్తాను, చూడండి. అండ్ డీటెయిల్గా చెప్తూ ఉంటాను ఒక్కో విగ్రహం గురించి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందాక చూసినట్టు మనకు నార్మల్ విగ్రహం, నార్మల్గా కవర్ చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఈ విగ్రహం బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద విగ్రహం నంది పైన కూర్చొని ఉన్నాడు. ఇదిగోండి నంది వాహనం, నంది పైన కూర్చొని ఉన్న విగ్రహం అండి ఇది వచ్చేసి, చూసుకోండి. ఆ తొండం పైన వచ్చేసి ఇంకా చిన్న విగ్రహం అనేది డిజైన్ చేయడం పడింది. మనకు అది ఎవరు అర్థం కావట్లేదు, నాకు తెలీదు అది, కలరింగ్ లేదు కాబట్టి అట్లా చెప్పలేకపోతున్నా. క్రేజీ అంటే క్రేజీ ఇచ్చిర్రు. మ్యాక్సిమం అదైతే కృష్ణుడు అనుకుంటున్నానండి. ఆ కృష్ణుడు విగ్రహం అయితే డిజైన్ చేసిరేమో అని అనుకుంటున్నా. అక్కడ మస్తు అనిపిస్తుంది, పెద్ద విగ్రహం అండి ఇది వచ్చేసి. నంది చాలా పెద్దగా ఉంది. నంది పైన మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇంకొక హైలైట్ అండి వీడియోకి. అండ్ చూసుకొని ఈ విగ్రహం మన సింహం పైన, అడవికి రాజు సింహం, మన రాజు సింహం పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది ఫినిషింగ్ వర్క్ దీంట్లో. అండ్ ఈ షెట్లో వచ్చేసి పుష్పరాజ్ విగ్రహం అయితే డిజైన్ చేయడం జరిగిందండి ఈసారి. నాకు మస్తు అనిపిస్తుంది ఆ విగ్రహం చూసి. అండ్ మెల్లిగా ఆ విగ్రహం కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవైతే కవర్ చేసేస్తాను. ఇవి చూడండి నీట్గా 1 to 1 అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. ఇది సింహం పైన కూర్చొని ఉందండి. అండ్ అక్కడ సైడ్ ఆస్టింగ్ వచ్చేసి అక్కడ కూడా నార్మల్ కూర్చున్న గణేష్, అండ్ దాని పక్కన సింహం పైన కూర్చున్న గణేష్ అయితే ఉంది. అక్కడ సైడ్ మనం చూసుకోవచ్చు. అండ్ విగ్రహాలు అయితే ఇంకా చేస్తున్నారు. ఈ పెయింటింగ్ వర్క్ అనేది వైట్ పెయింట్ అనేది వేస్తున్నారు. సున్నం వర్క్ అయితే స్టార్ట్ చేసారు పెయింటింగ్ది, అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఒక విగ్రహం అయితే చూపిస్తానని చెప్పాను కదండి, పుష్పరాజ్. అండ్ ఎదురుగా చెప్పడం మర్చిపోయానంటే, ఎదురుగా షెడ్ ఎంట్రన్స్లోనే ఒక విగ్రహాన్ని అయితే ఆ విగ్రహానికి స్టార్ట్ చేశారు వర్క్, చూస్తున్నారు కదండి. దానికి అదైతే కట్టేసిరు, అది పంచా అయితే కట్టేసిరు, కండువా అయితే వేసిరు. ఇంకా మస్తు వర్క్ ఉంది చూడండి, డిఫరెంట్ టైప్. ఇక్కడ కూడా ఈ గణేశుడికి కండువా మస్తు డిజైన్ చేసారు, కండువా అయితే మస్తు డిజైన్ చేసారు వినాయకుడికి భుజాల పైన. ఇది వచ్చేసి అండ్ ఈ విగ్రహం కూడా నార్మల్గా ఒక కొండ పైన కూర్చున్నట్టు డిజైన్ చేసిరండి ఈ విగ్రహాన్ని, చూడండి. ఇది ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది, ఇది ఒకటి. ఇది మొత్తం అయిపోతే మాత్రం మస్తు ఉంటుంది ఈ విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం అండి,
మొత్తం మస్తు ఉంది ఇది. చూసుకోవచ్చు ఇక్కడ ఒక లేడీ కూర్చున్నట్టు స్టాచ్యూ పెట్టేసారు. అండ్ పైన కిరీటం చూడండి, చందమామ వచ్చేసి అది రౌండ్ క్యాప్ అనేది డిజైన్ చేసారు, మస్తు చేసారు. మొత్తం కూర్చున్న విగ్రహం ఇది వచ్చేసి, ఆ విగ్రహం వచ్చేసి మొత్తము కూర్చొని ఉంది. చూడొచ్చు మనము. ఈ షెడ్ వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ అండి. ఇది షెడ్ వచ్చేసి అది ఈ టైపు ఇక్కడైతే కృష్ణుని టైప్లో వచ్చింది విగ్రహం, కృష్ణుని టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే చూసుకున్నట్టయితే మస్తు అంటే మస్తు ఉన్నది. మనకు తొండం అండ్ మొత్తం బాడీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. పైన స్నేక్స్ అక్కడ చూసుకుని హెడ్ పైన స్నేక్స్ అయితే రావడం జరిగింది. మొత్తం రుద్రాక్షలు అయితే కవర్ చేసారు. చేతులకు పైన మెడలో మొత్తం రుద్రాక్షలు అయితే కవర్ చేయడం జరిగిందండి. మొత్తం పైన అయితే స్నేక్స్ ఇచ్చారు, తలపైన పాంపడిగలు ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద చూసుకోవచ్చు కాలు కింద రాక్షసుడి ఒక తల ఉంది, రాక్షసుడిది ఒక తల ఉంది. మొత్తం ఒక ప్లేస్లో తల పైన కాలు పెట్టి ఇట్లా కూర్చొని ఉన్నాడు. అండ్ కడుపు దగ్గర కూడా చూసుకుంటే ఆ స్నేక్ అనేది రావడం జరిగింది. స్నేక్ డిజైన్ అయితే ఇచ్చారు. మొత్తం రుద్రాక్షలు అయితే క్రేజీ కవర్ చేశారు. పైన స్నేక్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చేతిలో చూసుకున్నట్టయితే పైన శంఖం అనేది ఇచ్చారు. మస్తు అంటే మస్తు కవర్ చేసారు. దీన్ని అయితే మనకు క్రేజీ అనిపిస్తుంది. అండ్ సేమ్ మోడల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా ఇందాక చెప్పినా కదండి, అక్కడ నంది పైన కూర్చున్న విగ్రహం అది ఫుల్గా నార్మల్గా కూర్చున్నాడు. అది నార్మల్ ఒక లెగ్ కింద పెట్టి కూర్చున్నాడు. కాకపోతే ఇది మాత్రం 2 చక్రపల్లం పెట్టుకొని కూర్చున్నాడు. ఈ విగ్రహానికి కూడా వచ్చేసి రుద్రాక్షలు అండ్ పైన స్నేక్, మెడలో స్నేక్ అనేది క్రేజీ కవర్ చేసారు. మొత్తం ఈ నంది కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం పెద్దగా ఇచ్చేసారు బాడీ షేప్. నంది ఇది అయితే చాలా అంటే చాలా భారీగా ఉంది. ఆ నంది పైన వచ్చేసి వినాయకుడిని ఇంకా హైట్ అయితే లేపడం జరిగింది. దగ్గర ఇది కూడా వచ్చేసి ఒక 19 to 20 feet ఉంటుందండి విగ్రహం. రుద్రాక్షలు అండ్ మెడలో చూడండి పాము, దాన్ని కూడా మస్తు డిజైన్ చేసేసారు దాన్ని అయితే. అని చూసుకున్నట్టయితే మీకు ఇందాక చెప్పినా కదండి, పుష్పరాజ్ విగ్రహం, పుష్పరాజ్ విగ్రహం అయితే చూపిస్తానని ఆయన చూసేయండి. ఆ పుష్ప విగ్రహం అనేది ఎట్లా డిజైన్ చేసారో అదైతే మస్తు ఉంది. ఇది వచ్చేసి మన పుష్పరాజ్ తగ్గలేదు విగ్రహం అండి. మొత్తం వచ్చేసి అది కూడా చెయ్యి ఇట్లా డిజైన్ చేసారు. మొత్తం గోల్డ్ వర్క్ అయితే మొత్తం ఫినిష్ చేస్తారు. దీనికి కూడా ఇంకా గోల్డ్ వర్క్ స్టార్ట్ చేసారు, కొంచెమే స్టార్ట్ చేసారు. అండ్ మూషిక రాజు ఇక్కడ మనం ఉంచొని రావడం జరిగింది. మూషిక రాజు కూడా మన ఎలుకకు కూడా పైన వచ్చేసి ఏమంటారు క్యాప్ అది కిరీటం అనేది డిజైన్ చేసారండి మొత్తము. అండ్ ఇది వచ్చేసి ఒక షిప్ పైన మన గణేశుడు అనేది కూర్చొని ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టు. ఇది వచ్చేసి షిప్ కింద చూసుకోవచ్చు మీరు. ఆ షిప్లో మూషికుడు అండ్ మన గణేష్ కూర్చొని ఉన్నారు. పైన తగ్గేది లేదన్నట్టు హ్యాండ్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. చూసుకున్నట్టయితే మనకు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అది చూడనీకే. ఇది ఈ షెడ్లో అయితే ప్రత్యేకంగా తయారైన విగ్రహాలు అయితే ఇవ్వండి. చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. క్రియాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే, మస్తు అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో చేసిరు. కానీ మ్యాక్సిమం అన్నీ అయితే ముంబై స్టైల్లో అయితే కవర్ చేయడం జరిగిందండి విగ్రహాలు. మస్తు అంటే మస్తు క్రియేట్ చేస్తారు వీళ్ళు. వాళ్ళ వర్క్ కూడా మస్తు నీట్గా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. ప్రతిదీ డీటెయిలింగ్ అని నీట్గా ఇస్తున్నారు. అండ్ మరిన్ని అప్డేట్స్తో మీకు మళ్ళీ కలుస్తానండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి, నాకు వ్యూస్ పెంచండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.